అనకాపల్లి జిల్లా నక్కపల్లి పాయకరావుపేట మండలాల్లో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి తీవ్రమైన వడగాలులతో కూడిన ఎండతో జనం అల్లాడిపోగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దట్టంగా అలుముకున్న మబ్బులతో క్షణాల్లో భారీ గాలులు మేరకు గ్రామాలకు చుట్టుముట్టాయి. ఇక దాదాపు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా గాలి వర్షం అల్లకల్లోలం సృష్టించాయి. రామయ్యపేట, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక, జి గన్ననాథపురం, గోడిచెర్ల, డొంకాడ, చిన్న దొడ్డిగల్లు, కాగిత జాతీయ రహదారి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇక ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సత్యవరం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలి తమలపాకులు సేకరించే 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కింద పడడంతో పలు చోట్ల సరఫరా నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఈ ఎండ వేడిమితో విలవిల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే వేసవికాలం నీటి ఎద్దడి ఒకవైపు ఉంటుందిగా, మరోవైపు చూసుకుంటే ఎండలంతా కూడా మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే ఇటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం అంతా కూడా ఎండ వేడిమితో ఒక్కపోతలతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సాయంత్రం అయితే చాలు ఒక్కసారిగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. చూసుకోవచ్చు, ఇటు ఉత్తరాంధ్రకు చూసుకుంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా నిన్న జోరుగా వర్షాలు అయితే కురిశాయి. అలాగే విశాఖలో కూడా సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు రాత్రి 9-9:30 ప్రాంతం వరకు కూడా జోరుగా వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు విరగడంతో పాటు హోర్డింగ్స్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షం వీచినటువంటి ఈదురుగాల కారణంగా అక్కడ ఉన్నటువంటి అట్ల తోటలన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలో కురిసినటువంటి వర్షాల కారణంగా అలాగే వీచినటువంటి ఈదురుగాలుల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టు విరిగిపడి అక్కడ పనికి వెళ్ళినటువంటి 2 వ్యవసాయ కూలీలు మృతి చెందినటువంటి ఘటన కనుకంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా వాతావరణం మార్పులన్నీ సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ మరోవైపు చూసుకుంటే ఋతుపవనాలు ఇప్పటికే కేరళను తాగుతున్నటువంటి నేపథ్యంలో దాని ఎఫెక్ట్ కూడా ఏపీ పైన కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తీరం వెంబడి కూడా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో అలలన్నీ కూడా ఎగిసి పడుతున్నటువంటి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో అనకాపల్లి జిల్లాలో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ ప్రాంతంలో కూడా ఈదురుగాలు కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడ కూడా 2-3 మృత్యువాత పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు విశాఖలో చూసుకుంటే విశాఖలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలో 2 వ్యవసాయ కూలీలు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వాతావరణం మరో 4-5 రోజులు ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం అంతా కూడా దాదాపు 40 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఎండలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భూమిపైన ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే భారీ వర్షాల కారణంగా కూడా ఎక్కడికక్కడే చెట్లు విరిగిపడి విద్యుత్కి కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆసుపత్రిలో చిన్నారులు కూడా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే భారీ వర్షాల కారణంగా కూడా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లాలో నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కురిసినటువంటి
ఆ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడడంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అరటి తోటలు దాదాపుగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా అవన్నీ కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఈ ఎండ వేడితో ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో సాయంత్రం చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి తుని పాయకరప్ప ప్రాంతంలో పూర్తిగా కూడా జోరుగా వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు ఎప్పటికప్పుడే మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎల్ నీనో ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎల్ నీనో వచ్చిన తర్వాత వారంలో ఒక మాదిరిగా పరిస్థితులు కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఉష్ణోగ్రతలు అంతా కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాటు భూతాపం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా విశాఖలోని పలు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో కూడా ఎక్కువగా వర్షాలు అయితే కురిసాయి. ఈ రోజు చూసుకుంటే అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలు కూడా వీచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా మారడంతో ఆ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక్కపోతలతో పాటు ఏదైతే వేసవికి ఇబ్బంది పడేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందుగానే గుర్తించాలంటూ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఎక్కడైతే ఎక్కువగా ఎండలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా రామగుండంలో ప్రాంతాలు కావచ్చు, ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో ఎవరు కూడా బయటికి రాకూడదు. ఒకవేళ అత్యవసరమై ఏదైనా పనుల మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయటికి వెళ్లాలంటూ కూడా అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎండలు, బాణుడు, బగబగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చల్లని త్రాగునీరు తీసుకోవడంతో పాటు చల్లటి వస్తువులు కూడా తీసుకోవాలంటూ కూడా ఆ వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ పెను మార్పుల కారణంగా కూడా ఇక్కడ సముద్రంలో కూడా కొన్ని అలజడులు కూడా రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అల్లూరు జిల్లాకు చూసుకుంటే అల్లూరు జిల్లాలో ప్రతి నిత్యం కూడా అక్కడ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సరైన రహదారి మార్గాల్లో కూడా నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా నిన్నటి నుంచి విశాఖలో కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ విశాఖలో కురిసిన వర్షంతో పాటుగా ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉందో 104 ఏరియాలో పడినటువంటి పిడుగు కారణంగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు పెందుర్తి నియోజకవర్గంలో ప్రాంతంలో కూడా ఎక్కువగా జోరుగా ఈదురుగాలు వీయడంతో అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా పూర్తిగా విరిగిపోయి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే చేరుకున్నటువంటి అధికారులు ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసినటువంటి రానున్న మరికొద్ది రోజులు అంటే దాదాపు ఒక 4 నుంచి 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, అటు కోనసీమలో కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో కావచ్చు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ ఎండ వేయడం కారణంగా కూడా ఒకసారిగా ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు, పూర్తిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా మరోవైపు వర్షం కూడా అదే స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా భారీగా కురుతున్నటువంటి ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు విధులకు వెళ్లే వారు కూడా నానా అవస్థలు పడి ఇళ్లకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు దానికి తోడుగా కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు కూడా ఇరుగు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈదురుగాలు వీచే సమయంలో ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద నిల్చోరాదంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి షెల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ షెల్టర్స్ లో తలదాచుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. Hey,